నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా మళ్ళీ అసెంబ్లీకి 2029లో తొక్కుకుంటా వస్తూ అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడతా మళ్ళీ తొక్కుతా అని కూడా చెప్పినటువంటి కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉన్నాయి. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన్నే క్రిషాంక్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఘోరమైన వ్యాఖ్యలు ఇస్తారు. మళ్ళీ తొక్కుకుంటా వస్తా బరాబర్ తొక్కుతా అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మేము కాదు, అశోక్ నగర్ యువత సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మైక్ తీసుకుపోయి వాళ్ళకి పెట్టండి. తొక్కిండు కదా, వాళ్ళను మోసం చేసిండు, తొక్కిచ్చిండు, పోలీసులతోని లాఠీ దెబ్బలు పడ్డాయి, వాళ్ళకు అరెస్టులు చేసిరు వాళ్ళని. ఉల్టా ఏమంటాడు, వాళ్ళు ఉద్యోగాలు వద్దు అని నిరసన చేస్తున్నారు అని అంటాడు. దాంతోనే అర్థమైపోయింది కదా, రైతులను తొక్కిచ్చిండు కదా, ఎవరినో కాదు, సొంత కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల రైతులనే తొక్కిచ్చిండు కదా. ఇలా కానిస్టేబుల్ బెటాలియన్స్, తెలంగాణ పోలీస్ స్పెషల్ బెటాలియన్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణులు, వాళ్ళ తల్లులు, వాళ్ళందరూ వచ్చి మేము 30 రోజులు పని చేయలేము, మీరు పాత సిస్టమ్ని పెట్టండి అంటే వాళ్ళని కూడా తొక్కిచ్చిండు కదా. ఇవాళ ఇక్కడికక్కడ అందరినీ గురుకుల పాఠశాలల్లో పిల్లలు బయటికి వచ్చి మాకు సరైన బువ్వ పెట్టండి, సరైన చదువు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే, మీ యంగ్ ఇండియా స్కూల్స్ కాదు మా గురుకుల పాఠశాలలు చూడండి అంటే వాళ్ళని తొక్కిచ్చిండు కదా. నిన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్, వాళ్ళ రాజీవ్ గాంధీ గారి పేరుతోనున్నది బాసరాలో, అక్కడున్న విద్యార్థినీలు ఎస్పీ గారు ఏమని మాట్లాడుతున్నారు, ఎవత్తే అంట. చదువుకుంటున్న పిల్లలండి వాళ్ళు, IIIT చదువుతున్న పిల్లలు, ఎవత్తే అని వినడానికి నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళతో అట్లా మాట్లాడరు. ఎస్పీ గారు అట్లా మాట్లాడుతున్నారు, సిగ్గులేని జీవితాలు అని అంటున్నారు. సో ఇవాళ రేవంత్ గారు, ప్రజలు మిమ్మల్ని తొక్కే టైం వస్తుందండి. ఇవాళ ఆల్రెడీ చూస్తున్నాం కదా, మీరు బుల్డోజర్ని పట్టుకొని తొక్కించుడు, ఆయనకు అదే అలవాటు అయిపోయింది. రాక్షసుడు రాజ్యం మీదకున్నాడు. ఇవాళ ఆయన భాష అసెంబ్లీలోనే చూసినాము. ఇలా మాకు ఒకటే ఏంటంటే, సరే మా శక్తితో మేము పోరాడుతున్నాం, కానీ ప్రజలను తొక్కే ధైర్యం ఎవరు చేయలేరు. ప్రజలు తిరగబడిన అనుకోండి, మనం చూసినాం, నేపాల్ విప్లవం చూసినాము, రకరకాల ఈజిప్ట్ చూసినాము, ఇవన్నీ చూసినాం. కాబట్టి ఆనాడు కేటీఆర్ గారు అంటే అలాంటిది ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది అని అంటే కొందరు గగ్గోలు పెట్టారు. అట్లెట్లా అంటావు నువ్వు, జెన్జీని ఇట్లా విప్లవం ఇక్కడ రాదు, ఇది ప్రజాస్వామ్యం ఇది అని. ఇలాంటి నాయకుడు, నేనే రాజు నేనే మంత్రి తొక్కుకుంటూ పోతా అన్నోనికి అదే గతి పడుతుంది. ఆ రోజు కేటీఆర్ గారు అన్నది కరెక్ట్. ఒకరోజు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ రైతులు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తొక్కడానికి వస్తే, మొన్న మూసీలో ఒక మహిళ అన్నదండి, అయ్యా నువ్వు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే మాకు ఇంత విషయం ఇచ్చేసేయి, నీకు అప్పుడు ఈ మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కావచ్చు. నువ్వు ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, ఇంద్రమ్మ పాలన అని చెప్పుకుంటున్నావు కదా, నవ్వుతున్నారు ఇవాళ ప్రజలు. 2014 నుంచి 23 వరకు అనేక అక్రమాలు జరిగాయి. సో వాటిపైన ఏదైతే క్వారీలు కావచ్చు, టీడీఆర్లు కావచ్చు, వీటన్నిటిపైన ఎంక్వైరీకి నేను సిద్ధం, మీ పార్టీ సిద్ధం అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అసెంబ్లీ వేదికగా. మేము వద్దు వేయకండి అని అంటామా మేము? పిచ్చాయన ఆయన అదే చేస్తున్నాడు కదా. 2.5 సంవత్సరాల నుంచి ఫోన్ అంటాడు, కాళేశ్వరం అంటాడు, ఫార్ములా ఈ అంటాడు, ఏది పడితే అది గొర్రెలు అంటాడు, ఏమేమో అంటాడు. 2.5 సంవత్సరాల నుంచి ఏం బీగుతున్నావు నువ్వు? అదే చేస్తున్నావు కదా, చెయ్యి, ఇంకా 2.5 సంవత్సరాలు అదే టైంపాస్ చేస్తుండు. పాలన చేత కాదు. ఒక్కటి చెప్తున్నాను, బీఆర్ఎస్ టైంలో ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా ఇల్లు కూల్చేస్తున్నారు, బుల్డోజర్ వస్తున్నది అని ఎక్కడన్నా మాట్లాడిరా? ప్రజలను ఇబ్బంది పెట్టలేదు కదా. ఇవాళ మార్కెట్లో లిక్విడ్ క్యాష్ లేదండి. ప్రజలు పాపము అప్పులల్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుగుతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫెయిల్, దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఫెయిల్, వ్యవసాయం ఫెయిల్, రైతు బంధు లేదు. ఏ సెక్టర్ సంతోషంగా ఉన్నది? ఎవరు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఉద్యమ కాలంలో నేను మీ నాయకుడిని భుజాలపైన ఎత్తుకొని అక్కడ గెలిపించిన ఎంపీగా, అట్లాంటి ఆ విశ్వాసం కూడా మీకు లేదని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఉద్యమ కాలంలో పొత్తులో భాగంగా మీ నాయకుడిని మహబూబ్నగర్లో ఎంపీగా గెలిపించిన నేను, ఆ విశ్వాసం కూడా మీకు లేదని కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి మంచి జరగాలని మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ గురించి మాట్లాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళందరికీ ఇలా అందరూ మాట్లాడిను, పోరాటం చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. నువ్వు ఇక్కడ కూర్చొని ప్రతిసారి టీడీపీకి క్లీన్ చిట్ రావాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? టీడీపీ వాళ్ళు ఎవరితోనూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కదా, నీకెందుకు ప్రేమ దాని మీద? నువ్వు విచిత్రం ఏంటంటే, మీరు అసెంబ్లీ అన్నారు కదా, మీ రాహుల్ గాంధీ ఏమో ఏఐ సమిట్ ఫేక్ అంటాడు, యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపించి అందులో అల్లరి చేయించిండు. నువ్వేమో మేధావులు వచ్చిన సమిట్ అది, కుప్ప సమిట్ అది, మోదీ గారు చేసిర్రు, నేను ఒక మేధావిని, నేను పోయినా అందులో అని చెప్పుకుంటున్నాను. మీ పార్టీకి నీకు స్టాండ్ లేదని అర్థమవుతున్నది కదా. ఒకటండి, అసెంబ్లీ అనే వేదికగా
ఇవాళ బడ్జెట్ సమావేశం అనేది ఈ రాష్ట్ర యొక్క ఒక సంవత్సరం నిర్మాణం డిసైడ్ చేస్తుంది. గత సంవత్సరం ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ కార్డ్, వచ్చే సంవత్సరం ఏం చేస్తామని. అది సోయి లేని వ్యక్తి గత సంవత్సరం చేసిందేమీ లేదు, ఈ సంవత్సరం పొడిచేది ఏమీ లేదు. కాబట్టి నిన్న కేవలం ఆయన మాట్లాడింది ఏంది, గవర్నర్ అడ్రస్ మీద నువ్వు మాట్లాడేది బీఆర్ఎస్ సోషల్ మీడియానా? గవర్నర్ అడ్రస్ గురించి మాట్లాడాల్సింది నువ్వు బావ బొమ్మర్దులు అని అంటావా? గవర్నర్ గురించి మాట్లాడాల్సింది నువ్వు సొంత ఆడబిడ్డ అని అంటావా? సో నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటూ లైక్ చేస్తే 10 రూపాయలు, షేర్ చేస్తే 100 రూపాయలు, దానికి సంబంధించినటువంటి 100,000, 1,000 ఇట్లా లక్షల్లో కోట్లలో ఖర్చు పెడతా ఉన్నారు. ఇదే పని వీళ్ళకు. ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేయడం, వీళ్ళు లైక్లు షేర్లు చేయడం, కామెంట్స్ చేయడం. సో వీటికి ఆయన డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అంటే నువ్వు కూర్చొని ఇదే చిల్లర లెక్క పెట్టుకుంటూ ఉన్నావా? అందరు బ్యాంక్ ఖాతాలు చూసుకుంటూ ఉన్నావా? ఏందండి, ఒకటి చెప్తాను సింపుల్గా. ఇవాళ కేటీఆర్ గారి ప్రొఫైల్ చూడండి, మా అందరి ప్రొఫైల్స్ చూడండి. కింద జై కొట్టే కమెంట్స్ కంటే బాట్స్ అని వస్తున్నాయి. బాట్స్ అంటే ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ముఖం లేక వాళ్ళ అకౌంట్స్ ఏముండయి. వాడు ఒకడు ఉన్నాడు సన్నాసి, శ్రీరామ్ కర్రీ అనే ఒక బఫూన్ గాడు. వాడు పాపం వాడు జర్నలిస్ట్ అంటే బాధేస్తుంది. వాడు డెక్కన్ క్రానికల్లో పనిచేస్తుండే, వాడిని తెచ్చి ఇక్కడ మీడియా ఎడిటర్గా పెట్టుకున్నాడు. వాడు లోఫర్ గాడు ఏం చేస్తాడంటే ఎవరైనా తిట్టిపియాలంటే 150 కమెంట్లు వస్తాయి మా అకౌంట్ కింద. 150 కమెంట్లు, 150 మంది పెట్టరు, 4, 5 50 కమెంట్లు గుద్దుతూ ఉంటారు. దాన్ని బాట్స్ అంటారు, కంప్యూటర్ ఆటోమేటెడ్ సిస్టమ్. వాడు అది చేస్తున్నాడు. ఈయన మాకు చెప్తున్నాడు నీతులు. మేము ఏది చేసినా ముఖంతో చేస్తాం. మేము బరాబర్ మా సోషల్ మీడియాను వాడేది మేము ముఖంతో చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మాకు మా నాయకుడు ఇష్టం, మా రాష్ట్రం ఇష్టం, మా సబ్జెక్ట్. మేము టీవీలలో ఇదే మాట్లాడతాం, ట్విట్టర్లో కూడా అదే మాట్లాడతాం. నీ వాళ్ళకు దమ్ము లేదు, రమ్మని చెప్పు ముందు. నువ్వు ఏం చేస్తావు? మేము చేస్తే మేము రీట్వీట్ కొడితే జైలు వేస్తావు నువ్వు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన సోషల్ మీడియా గురించి మాట్లాడడానికి ఏంటంటే ఆయన దేన్ని అడ్డం పెట్టుకొని పవర్లోకి వచ్చిండో ఇవాళ ఆయనకే అది బుసు కొడుతుంది. అందుకే ఆ పర్వర్షన్లో, ఆ డెస్పరేషన్లో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వార్డ్ మెంబర్ కూడా గెలిచినటువంటి వ్యక్తులు మంత్రులు అయ్యారు, అయ్యల పేరు చెప్పుకొని నేను జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈరోజు గెలిచిన, అందరినీ తొక్కుకుంటూ వచ్చిన, ఇది నా పవర్, నేను బరాబర్గా మళ్ళీ ఇంకోసారి గెలుస్తా అనేటువంటి ఈ లాస్ట్ ఈ ఫైనల్గా ఈ కామెంట్స్కి ఏం చెప్తాను మీరు? అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అందరికీ ప్రజలు ఓట్లేస్తేనే వచ్చారు కదా. నువ్వు ఎవరిని ఉద్దేశించాను? నువ్వు పేరు తీసుకున్నాను అర్థమవుతుంది మాకు. నువ్వు తొక్కుకుంటూ వచ్చినావు కావచ్చు, కానీ మేమైతే ప్రజల మనసులను గెలుచుకుంటూ వచ్చినాం. అందుకే మా మెజారిటీలు పెరిగినాయి. నిన్ను మధ్యలో ప్రజలు కూడా తొక్కిరు కదా, కొడంగల్లో నిన్ను ప్రజలు తొక్కిరు కదా. ఇదే అహంకారం ఉంటే రేపు మళ్ళీ కూడా ప్రజలే నిన్ను తొక్కుతారు.